సమ్మక్క సారలమ్మలను ముందస్తుగా దర్శించుకోవడానికి భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్లను భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 18, 19న సీఎంతో పాటు మంత్రులు, అధికారులు మేడారంలో పర్యటించనున్నారు. మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. సారలమ్మను దర్శించుకొని కుటుంబ సమేతంగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా భక్తులు వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు కూడా మనం ప్రస్తుతం సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అయితే ఇటు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి మేడారం వస్తున్నారు. మేడారం వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట నుంచి వచ్చినాము. భూపాలపల్లి నుంచి మా మామయ్య వాళ్ళందరం కలిసి ఫ్యామిలీతో సహా వచ్చినాము. మేము మా చిన్నప్పటి నుంచి మా తాతల తప్పటి నుంచి కూడా మేము వస్తున్నాము. అమ్మవార్ల యొక్క దీవెనలు మా పైన, మా కుటుంబం పైన, మన రాష్ట్ర ప్రజలందరి పైన ఉండాలని అమ్మవార్లను కోరుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చినాము. మాకు చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. అమ్మవార్ల దర్శనము. అలాగే దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాం. ఎట్లున్నాయండి ఏర్పాట్లు? ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా పూర్తి అయిపోతే అంతా బాగా జరుగుతాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూపాలపల్లి అండి. భూపాలపల్లి అమ్మవారు మాకు ఎప్పుడు వచ్చినా కానీ మంచి అనుకూలమైనట్టు జరుగుతుంది. అందుకే మొక్కులు అప్పచెప్పుకున్నాను వచ్చాం. ఇలాంటి మొక్కులు చెల్లించారు? ఇదే కొడుకు పెళ్లి కావాలని కోరిక, బిడ్డకు పెళ్లి కావాలని కోరిక, ఆరోగ్యం బాగుండాలని దానికోసం. అంటే ఇక్కడ మనం నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా చెల్లిస్తారు. బంగారంగా ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ముందు వాటితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా చేశారు. సీతక్క వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ బాగా జరిగింది. సో ఇంకా ఈ జనవరి 28 వరకు మిగతా పనులు కూడా పూర్తి చేస్తే భక్తులకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతక్క గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంపేర్ టు ద లాస్ట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ మార్వలెస్ జాబ్. ఇంత చక్కగా మేడారం జాతరని ఇంత బ్యూటిఫికేషన్ గా చేయడం అనేది దట్ ఈస్ ఓన్లీ వాళ్ళ కాంగ్రెస్ వల్ల సాధ్యమైందని తెలిసిపోతాను సార్. సీతక్క గారికి, మన కొండ సురేఖ మేడం గారికి, ఎక్స్క్లూజివ్లీ రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ సెల్యూట్ చేయాలి అంతే. ఈ నెల 18, 19 ఇటు ముఖ్యమంత్రితో పాటు ఇటు కేబినెట్ కూడా మేడారంలో సమావేశం కానున్న నేపథ్యంలో ఇటు మంత్రుల రాక కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అదే రోజు కొంత అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు కూడా చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆ రోజు తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు జాతర మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయని చెప్తున్నారు. ఇటు భక్తులకి కోట్లాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఇటు కావలసిన ఇలా వైద్య సేవలు కూడా అత్యవసర వైద్య సేవలతో పాటు ఇటు రహదారులు కూడా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇటు పోలీస్ బందోబస్తుతో పాటు అన్ని శాఖల సమన్వయంతో మొత్తం మేడారంలో మొత్తం అభివృద్ధి దిశగా అయితే ముందుకు వెళ్తున్నామని అధికారులు చెప్తున్నారు. మా జాతరకు కోట్లాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా ఇటు రానున్న భక్తుల రద్దీని దృష్ట్యా కూడా ఇటు మొత్తం గద్దెల ప్రాంగణంతో పాటు ఇటు రహదారులు మొత్తం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా, తొక్కిసలాట జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తుతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు కూడా సిబ్బందిని ఏర్పాటు చేశాము. మహా జాతరకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇటు మన కేబినెట్ మొత్తం కూడా ఈ నెల 18, 19 మేడారంలోనే ఇక్కడ ఉండనున్న నేపథ్యంలో ఇటు కేబినెట్ మొత్తం కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.